మన టాలీవుడ్ అండ్ బాలీవుడ్ యాక్టర్స్ ఆ ప్లేస్ లో నైట్ టైం షూట్ అంటే అమ్మో అంటున్నారు. అదే మన ఇండియాలో ఉండే మోస్ట్ హాంటెడ్ ప్లేస్ రామోజీ ఫిలిం సిటీ. హైదరాబాద్ లో ఉండే ఈ ఫిలిం సిటీ డైలీ మూవీ షూటింగ్స్ తో నిండిపోయే ప్లేస్ అని మనందరికీ తెలిసిందే. కానీ రాత్రి అయితే అక్కడ ఉన్న సెట్స్ మొత్తం భయంకరంగా మారిపోతుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైట్స్ ఆఫ్ చేసి ఉంటే వెంటనే లైట్స్ ఆన్ చేసుకుని వీడియో చూడండి. ఈ వీడియోని మాత్రం అస్సలు ఒంటరిగా చూడొద్దు. హెడ్ ఫోన్స్ ముఖ్యం. బిగులు ఇమాజిన్ చేయండి, జనసంచారం లేని ఒక ప్రదేశంలో లైట్స్ వెలుగుతూ ఆగుతూ ఉంటే మీ వెనక నుంచి చాలా భయంకరమైన శబ్దాలు వస్తుంటే మీ గుండె చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటుంది. కానీ మీరు వెనక్కి తిరిగి చూడలేకపోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ రామోజీ ఫిలిం సిటీలో చాలా కామన్. ఈ ప్లేస్ వరల్డ్స్ లార్జెస్ట్ ఫిల్మ్ స్టూడియో. బాహుబలి, RRR, KGF లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ఇక్కడే షూట్ చేశారు. కానీ ఈ గ్లామరస్ సెట్స్ కనుక ఒక చీకటి కోణమే దాగుంది. 1996 లో రామోజీ ఫిలిం సిటీని రామోజీరావు గారు 100 కోట్లతో స్టార్ట్ చేశారు. ఈ రామోజీ ఫిలిం సిటీ ల్యాండ్ పూర్వం యుద్ధాలు జరిగిన యుద్ధ భూమి. చాలా మంది సైనికులు ఇక్కడే మరణించారు. అంతేకాదు ఇది ఒక టైంలో ఒక శ్మశానం కూడా. చాలా దొంగల్ని అక్కడే పూడ్చిపెట్టేవారు. ఇలా యుద్ధ భూమి శ్మశానం పైన నిర్మించిన ప్లేసే ఈ రామోజీ ఫిలిం సిటీ. అదే మోస్ట్ హాంటెడ్ ప్లేస్ ఇన్ ఇండియా. ఇక్కడ ఫిలిం షూట్స్ లో చాలా మంది యాక్టర్స్ కి అండ్ క్రూ మెంబర్స్ కి చాలా అబ్నార్మల్ ఎక్స్పీరియన్సెస్ ఎదురయ్యాయి. సడన్ గా లైట్స్ ఆఫ్ అయిపోవడం, ఎక్విప్మెంట్ డ్యామేజ్ అవడం, అక్కడ పనిచేసే స్టాఫ్ ని ఎవరో సడన్ గా తోసినట్లు అనిపించడం, ఇలానే చాలా ఇన్సిడెంట్స్ అయ్యాయి. రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ యాక్ట్రెస్ కాజోల్ తన అప్కమింగ్ హారర్ మూవీ మా ప్రమోషన్స్ లో రామోజీ ఫిలిం సిటీ గురించి ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. నేను చాలా ప్లేసెస్ లో షూట్ చేశాను. రామోజీ ఫిలిం సిటీలో ఉన్న నెగిటివ్ వైబ్స్ ఏ షూటింగ్ ప్లేస్ లోనే నాకు అనిపించలేదు. రాత్రులు అసలు నిద్ర పట్టేది కదా, ఎవరో నాతో ఉన్నట్లు అనిపించేది. వెంటనే ఆ ప్లేస్ నుంచి పారిపోవాలనిపించేదని చాలా భయపడుతూ ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. అలానే కొంచెం డీప్ గా వెళ్తే యాక్ట్రెస్ తాప్సీ పన్ను కూడా తన పారానార్మల్ ఎక్స్పీరియన్స్ కోసం షేర్ చేసింది. తను రామోజీ ఫిలిం సిటీలో ఒక హోటల్ రూమ్ లో ఉన్నప్పుడు కొన్ని ఫుడ్ స్టెప్ సౌండ్స్ విన్నానని, అవి దగ్గరగా వస్తున్నట్లు అనిపించి గట్టిగా కళ్ళు మూసుకుని పడుకున్నానని చెప్పింది. ఇలా యాక్టర్సే కాకుండా అక్కడ పనిచేసే స్టాఫ్ కూడా చాలా అబ్నార్మల్ ఇన్సిడెంట్స్ అండ్ స్పూకీ థింగ్స్ ఫేస్ చేసినట్లు చెప్తున్నారు. ఒక లైట్ మ్యాన్ సెట్స్ లో హైట్స్ లో వర్క్ చేస్తుంటే ఎవరో సడన్ గా తోసినట్లు అనిపించి కింద పడిపోయారు. దాంతో తనకు చాలా గట్టి దెబ్బలే తగిలాయి. అలానే కొన్ని రూమ్స్ లో మిర్రర్స్ పైన ఉర్దూలో రైటింగ్స్ కనిపించేవి. సెట్స్ లో చాండల్ లైట్స్ సీలింగ్ నుంచి ఎవరు టచ్ చేయకుండానే కింద పడిపోతూ ఉండేవి. అలానే కీరవాణి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో వాళ్ళ సింగర్ స్టూడియోలో పాటలు పాడుతున్నప్పుడు వాళ్ళ చెవిలో ఎవరో ఉర్దూలో మాట్లాడుతున్నట్టు అనిపించేదని కూడా చెప్పారు. అలానే డైరెక్టర్ రవిబాబు అవును మూవీ ఇన్స్పిరేషన్ రామోజీ ఫిలిం సిటీలోనే జరిగిందని రివీల్ చేశారు. సితారా హోటల్లో 56 డేస్ స్టే చేసిన రవిబాబు ఒక రాత్రి తన డోర్ గట్టిగా నాక్ చేసినట్టు అనిపించి వెళ్లి చూస్తే అక్కడ ఎవరు లేరు. దాంతో అతను భయపడి ఆ హోటల్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఆ ఎక్స్పీరియన్సెస్ తోటే అవును అనే హారర్ మూవీ తీశానని చెప్పాడు. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా మందికి జరిగాయి. కొంతమంది ట్విట్టర్ లో షేర్ చేశారు, కొంతమంది కొన్ని ఇంటర్వ్యూస్ లో ఇలా బయటపడ్డారు. నిజానికి రామోజీ ఫిలిం సిటీ సినిమా లవర్స్ కి ఒక గొప్ప ప్యారడైజ్. కానీ రాత్రి అయితే ఒక హారర్ సెట్ లా మారిపోతుంది. ఆత్మలు, భయంకరమైన శబ్దాలు, అదృశ్య శక్తులతో నిండిపోతుంది. అసలు ఈ ప్లేస్ లో ఏం జరుగుతుంది? మీరు ఎప్పుడైనా రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళారా? ఒకవేళ వెళ్ళుంటే ఇలాంటి అబ్నార్మల్ యాక్టివిటీస్ ఏమైనా నోటీస్ చేశారా? అయితే కామెంట్ చేయండి.